ఈరోజు మన టాపిక్ వచ్చేసి కట్ వర్క్, థ్రెడ్ వర్క్ వేయించిన బ్లౌజు. ఇంత పర్ఫెక్ట్గా కట్ వర్క్ రావాలంటే ఎట్లా కుట్టుకోవాలి చూడండి. ఇగో ఇదే బ్లౌజు ఎట్లా కుట్టినో మీకు చూపిస్తా చూడండి. చూసి మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నా. ఎన్ని కుట్టినా మనం ఎంత టైలరింగ్ వచ్చిన వాళ్ళమైనా ఎంత చూస్తే అంత కుట్టుకుంటాము. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చూపిస్తున్నా, వెనక భాగం చూపిస్తున్నా. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఉల్టా మలుపుతున్నా. ఎందుకంటే మనం అవతల నుంచే కుడితే ఈ వర్క్ అనేది కనిపించదు. అందుకని ఇక్కడ మలుపుకొని ఇలా కట్ వర్క్ ఎట్లుందో ఇక కుట్టేసి పెడుతున్నా. ఎందుకంటే ఎక్కువ తక్కువ జారిపోయినట్టు అవుతుందని షోల్డర్ పైన ఫస్టే కుట్టేస్తున్నా, జరగకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఈ మెరూన్ కలర్ దారం ఏదైతే ఉందో, పింక్ కలర్ మెరూన్ కలరు, ఆ దారంకు కరెక్ట్ రావాలి. ఒక్కొక్క కట్ వర్క్ ఉంది కదా ఇప్పుడు రౌండ్, ఒక్కొక్క రౌండ్ ఈ ఒక్కొక్క మూల దగ్గర సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకుంటూ ఒక్కొక్క రౌండ్ పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఎంత మెల్లగా అయినా సరే ఈ రౌండ్లు అనేది కరెక్ట్ కుట్టుకోవాలి. మనం ఎంత రౌండ్ కరెక్ట్ కుడితే అంత మనకు ఉల్టా తీసి పైనుంచి కుట్టేయడానికి వస్తుంది. ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి, మెల్లగా కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఉల్టా తిరగమల్ల కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా నేను. నీట్గా కట్ చేసి ఈ ఎన్ని కట్లు ఉన్నాయో అన్ని మూలల దగ్గర ఇలా కాట్లు పెట్టాలి. దారం కట్ కాకుండా మూలల దగ్గర మాత్రమే ఇగో ఇట్లా ప్రతి మూల దగ్గర ఒక్క మూల కూడా మర్చిపోకుండా ఈ కట్లు అనేది కరెక్ట్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఎట్లయితే ఇప్పుడు కట్లు కట్ చేసామో ఆ విధంగా ఏలుతోని ఇప్పుడు మనం చేతి ఉంటాయి కదా, చేతి వేలు ఉంటాయి కదా, ఇవి ఒక్కొక్కటి ఇట్లా తీసుకోవాలి. బిస్కెట్ లాగా ఇట్లా చిన్నగా బిల్లలు ఉంది కదా, ఇట్లా కట్లు అనేది కరెక్ట్ తీసుకోవాలి. మనం ఎంత నీట్గా తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఈ మెరూన్ కలర్ దారం పైన కుట్టకుండా నేను ఉల్టా ఎక్కడి సైడ్ నుంచి కుట్టాలని చూపించాను కదా, ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ సేమ్ కలర్ దారం పైన కూడా సేమ్ కలర్ దారం పెట్టి, ఇప్పుడు ఏం దారం, ఇప్పుడు నేను గ్రీన్ కలర్ పెట్టాను కదా, ఈ గ్రీన్ కలర్ దారం పెట్టి కుడితే కనిపిస్తే ఇప్పుడు మెరూన్ కలర్ దారం ఈ కట్ల అనేది కరెక్ట్ తీసుకొని ఇట్లా మంచిగా నీట్గా తీసుకొని ఈ రౌండ్లు అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు ఇట్లనే కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకోవాలి. మొత్తం బ్లౌజ్ మొత్తం ఈ రౌండ్లు అనేది కరెక్ట్ కుట్టుకోవాలి. అన్ని రౌండ్లు కరెక్ట్ కుట్టుకోవాలి. ఎంత మెల్లగా కుట్టుకుంటే ఈ రౌండ్లు అనేది అంత కరెక్ట్ వస్తాయి. మనం నీట్గా మెల్లగా కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం కుట్టినాక రౌండ్లు అన్ని పైనుంచి కూడా మంచి మళ్ళీ పైనుంచి కూడా కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ఒక పీసు మనకు తక్కువ వచ్చింది కదా, అది ఈ ముక్కిడ అతికించుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది అతికించుకున్నాక. ఇప్పుడు మనం ఇట్లా సాపుగా పెట్టి ఎక్కడన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. సేమ్ పొడుగు ఉందా లేదా చూసుకోవాలి. సేమ్ ఉంది, సేమ్ ఉంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా. ఏమన్నా మనకి పూసలు వస్తే తీసేసుకోవాలి. మనకు సూది తిరుగుతుంది. టక్సులు కుట్టుకోవాలి. 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు, 2 టక్సులు సేమ్ కుట్టుకోవాలి. షోల్డర్కి స్ట్రేట్గా చూసి 1/2 ఇంచు వెడల్పు వచ్చేటట్టు చూసుకొని, 4 ఇంచుల పొడవు వచ్చేటట్టు చూసుకొని టక్సులు కుట్టుకొని ఈ బెల్ట్ అనేది మంచి మళ్ళీ పైన పెట్టి 1/2 ఇంచు కుట్టు వదిలేసుకుంటా మనం కుట్టు పెట్టుకోవాలి. ఈ మధ్యలోకి వచ్చినాక ఒక కుచ్చు పెట్టుకోవాలి ఈ బెల్ట్కి మాత్రమే. నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మడత పెట్టి కుట్టేసుకోవాలి. కొంచెం మడత పెట్టి నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు అనగడానికి కుట్టు పెట్టుకోవాలి.
ఇప్పుడు మొత్తం మడత పెట్టి ఎమ్మింగ్ చేయడానికి కుట్టు పెట్టుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని లాస్ట్ వరకు ఇట్లా మడత పెట్టి కుట్టుకోవాలి. మొత్తం కుట్టినాక ఇట్లా వెనక భాగం రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం కూడా సేమ్ మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి ఈ కట్ వర్క్ అనేది కరెక్ట్గా రౌండ్లు కరెక్ట్ కుట్టుకోవాలి. మనం ఈ రౌండ్లు అనేది ఎంత పర్ఫెక్ట్గా కుడితే అంత బాగా వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈ కాట్లు పెట్టుకోవాలి. రౌండ్ల దగ్గర ఈ మూలల దగ్గర కరెక్ట్ కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా తీసి ఒక్కొక్క రౌండ్ కరెక్ట్ ఏలుతోని మనం చేత్తోని ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఈ రౌండ్లు అనేది మళ్ళీ ఈ ఒక్కొక్క రౌండ్ పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. స్ట్రేట్గా కుట్టేయద్దు, రౌండ్లు ఎట్లుంటే అట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడెక్కడన్నా మనం కుట్టినాక గల్ల కుట్టినాక ఎక్కువ తక్కువలు వస్తే కట్ చేసుకొని టక్సులు కుట్టుకోవాలి. అన్ని బ్లౌజులకు ఎట్లా కుడతామో అట్లనే కుట్టుకోవాలి. సపరేట్ ఏం ఉండదు. ఇట్లా నీట్గా 1 ఇంచు దారం ఉండేలా టక్సులకు చూసి కట్ చేసుకుంటే మనకు టక్సులు ఊడిపోకుండా ఉంటవి. 3 టక్సులు ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ 2 మంచి మళ్ళీ స్ట్రేట్గా ఉన్న సైడ్ కుట్టేసి పెట్టాను. ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర పెట్టి కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఉల్టా తీసుకోవడానికి గుర్తున్నా నేను, కుట్టు కనిపించకుండా లోపలికోవడానికి 2 ఒరిజినల్ క్లాత్లు ఒక దగ్గర పెట్టి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు లోపలికి మడత పెట్టి ఉక్సుల పట్టి కాజల పట్టి సేమ్ ఉందా లేదా చూసుకొని, ఒకటి ముందే కుట్టి పెట్టాను నేను, అది ఉందా లేదా చూసుకొని కొంచెం ఎక్కువ అవుతుందని ఇక్కడ కుట్టు పెడుతున్నాను నేను. ఇప్పుడే చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది అనేది. ఇప్పుడు లోపల పెట్టి ఉల్టా తీయడానికి ఇట్లా లోపలికి మొత్తం ఎక్కడ టచ్ కాకుండా ఇలా స్ట్రేట్గా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకొని ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకుంటే మనకు ఉక్సుల పట్టి మంచమల్ల పైన పెట్టి ఇలా ఫస్ట్ కొంచెం మడత పెట్టి లోపలికి ఇక్కడ కూడా లాస్ట్ కూడా మడత పెట్టి ఫస్ట్ గట్టి కుట్టు లాస్ట్ గట్టి కుట్టు పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఎంత ఉందో అంత మడత పెట్టుకోవాలి. ఇప్పుడు అనగడానికి ఒక కుట్టు ఇప్పుడు కొంచెం మడత పెట్టి మొత్తం మడత పెట్టి ఉక్సుల పట్టి లోపలికి మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి, లాస్ట్ కూడా గట్టి కుట్టు సేమ్ మడత పెట్టుకొని నీట్గా గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇది ఉక్సుల పట్టి. ఇప్పుడు ఇది కాజల పట్టిది. ఇంకోటి నేను ఫస్టే గుట్టి పెట్టాను, 2 సేమే ఉంటాయి కాబట్టి అంత సేమే ఉంటుంది. ఉక్సుల పట్టి బయటికి మలపాలి, ఉక్సుల పట్టి లోపలికి మలపాలి, కాజల పట్టి బయటికి మలపాలి, అంతే తేడా. ఇప్పుడు షోల్డర్ అతికించుకోవాలి. నీట్గా 2 కుట్లు వేసుకోవాలి. రెండు సైడ్లు సేమ్ 2 కుట్లు వేసుకోవాలి. మనకు 2 కుట్లు కుట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది, ఎక్కడ కూడా తేడా రాకుండా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. 2 వైపులా ఇట్లా కుట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు చేతులు అది పక్కన పెట్టుకున్నాం కదా, చేతులు కూడా మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి ఉల్టా తీసుకొని ఇలా స్ట్రేట్గా ఇట్లా రౌండ్లు ఎట్లున్నాయో మనం గల్లకి ఎంత అయితే రౌండ్లు కరెక్ట్ కుట్టుకున్నామో చేతికి కూడా సేమ్ రౌండ్లు కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కాట్లు మూలల దగ్గర కరెక్ట్ కాట్లు పెట్టుకోవాలి. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు వచ్చేసి ఉల్టా తీసి ఈ రౌండ్లు ఏవైతే ఉన్నాయో అవి చేత్తోనే ఉల్టా కరెక్ట్ నీట్గా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. మనం గల్లకి ఎట్లా రౌండ్లు కరెక్ట్ కుట్టుకున్నామో చేతి కూడా సేమ్ కుట్టుకోవాలి. 2 చేతులు సేమే కుట్టుకోవాలి. ఏదైనా కట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఇదే సేమ్ కుట్టుకోవాలి. ఎవరైనా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు నేను కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయండి. ఈ రౌండ్లు అనేది లాస్ట్ వరకు ఇట్లే కుట్టుకోవాలి. 2 చేతులు సేమ్ కుట్టాను, 2 చేతులు సేమ్ రెడీ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక చేతి కుట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా వచ్చిందా రాలేదా చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి.
పర్ఫెక్ట్గా ఉందా లేదా కొలత చూసుకొని కొంచెం ఎక్కువ అనిపిస్తుందని కట్ చేస్తున్నా చూడండి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ముందు ఏమన్నా మనకు లోపలికి కుట్లలో వచ్చేటట్టుంటే పూసలు ఉంటే తీసేసుకోవాలి. సూది ఇరిగిపోతుంది. తీసేసుకొని ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, సేమ్ ఉందా లేదా సంక ఈ ముందు భాగం సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. సేమ్ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నా నేను. ఇప్పుడు చేతి తెచ్చి ముందు భాగం ఎక్కడైతే వస్తుందో అక్కడ హాఫ్ ఇంచు లోతు కట్ చేసుకొని ఈ షోల్డర్ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని, ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసినా సరే కానీ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఈ చేతు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఈ చేతి రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా కుడితే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అంత కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు రెండో కుట్టు కూడా సేమ్ దానిపైనే రెండో కుట్టు వేసుకోవాలి. 2 చేతులు కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మనం కొలత బ్లౌజ్ ఎవరికైతే కుడుతున్నామో వాళ్ళ కొలత బ్లౌజ్ తెచ్చి ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఎక్కువలు తక్కువలు రాకుండా ఉండడానికి, ఫిట్టింగ్ కరెక్ట్ రావడానికి. ఒక 4 కుట్లకు గుర్తు పెట్టుకోవాలి. నేను 2 కుట్లకు అయితే పెట్టాను, 4 పెట్టుకోవాలి. ఎందుకంటే లూజ్ అయినా ఫిట్గా అయినా ఇప్పుకోవడానికి. లూజ్ అయితే కుట్టేసుకోవచ్చు, టైట్ అయితే ఇప్పుకోవచ్చు. 2 వైపులా సేమ్ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అక్కడ ఎట్లా గుర్తు పెట్టినామో అట్లా పెట్టుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా ఇప్పుడే చూసుకొని అతికియకముందే. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ మడత పెట్టి మనము ఇక్కడ ఏదైతే ఉందో అది తెచ్చి ఇప్పుడు అవతల చేతి ఎలా గుర్తు పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ గుర్తు పెట్టుకొని ఇలా పర్ఫెక్ట్గా కుట్టేసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువలు రాదు. ఫిట్టింగ్ సంక లూజు కాదు, భుజం లూజు కాదు, సైడ్లకు లూజు కాదు. ఇలా గుర్తు పెట్టుకొని కుట్టుకుంటే స్ట్రేట్గా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువలు రావద్దు. మనం కుడుతూ కూడా కొంచెం కింద ముందు భాగం ఎక్కువ వస్తే నేను ఈ సేఫ్ బెల్ట్ ఏదైతే ఉందో అది మీన్కి పైననే ఈ లైనింగ్ క్లాత్ మాత్రమే గుంజి పట్టాను చూడండి. ఇప్పుడు 2 వైపులా కుట్టేశాను, ఒక్కొక్క కుట్టే వేసాను. మొత్తం బ్లౌజుకు 3 కుట్లు కుట్టుకోవాలి. మొత్తం కుట్లు 3 కుట్లు కుట్టాలి. ఇట్లా కొంచెం ఎక్కువలు తక్కువలు ఇట్లా నేను కట్ చేస్తున్నా. ఎందుకంటే పోగులు లేవకుండా ఉండడానికి. మనం ఇట్లా కట్ చేస్తే పోగులు లేవకుండా ఇంతకే ఆగిపోతుంది, ఇట్లే ఉంటుంది. మనకు చాలా క్లాత్ ఉంటే కూడా పక్కలలో ఒత్తుకుపోయినట్టు అవుతుంది, పోగులు లేస్తుంది. 2 వైపులా సేమ్ ఇట్లా కుట్టుకోవాలి. భుజం జారకుండా ఉండడానికి కొంచెం గల్ల సైడ్ కొంచెం కుట్టేసుకోవాలి. ఇట్లా అందులోకే కలుపుకోవాలి. కొంచెం క్రాస్గా చిన్నగా తీసుకోవాలి, వేసి ఏనంత. ఎందుకంటే మనకు భుజం జారకుండా ఉంటుంది. ఇలా రెడీ అవుతుంది చూడండి. మొత్తం బ్లౌజ్ కుట్టినాక ఎట్లా రెడీ అయింది, ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.